గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను నిన్న పని లేదు, నేను ఖర్చు తగ్గించా చాలా వరకు. ఈ రోజు పని స్వల్పంగా వచ్చింది. ఆ పని వచ్చిందని కొంచెం ఆనందపడుతున్నాను. నాలో నేనే స్వల్పంగా వచ్చింది పని, చాలులే ఇవాళకి తృప్తి పడ్డా. వస్తా వస్తా ఒక పెరుగు ప్యాకెట్, అది కొట్టడానికి వేడి తగ్గడానికి, ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి, అందుకని వేడి రానికి తాగుతున్నాను నేను. ఆ తాగిన తర్వాత కొంచెం ఉపశమనంగా ఉంది. అది ఒక 110 రూపాయలు. ఈ పెరుగు ప్యాకెట్ 35 రూపాయలు. ఈ డబ్బులు పెట్టి తీసుకొని, సరే పొద్దున ఏం చేయగా అనవసరమైన ఖర్చు ఎందుకని వస్తా వస్తా సరే రేపు కూరగాయలు అవసరం అని చెప్పి ఆ దొండకాయలు మునక్కాయలు తీసుకొచ్చా. 50 రూపాయలు అయింది. డబ్బులు లెక్కలు చెప్పడంగా చెప్తా, ఇలా నేను లెక్కలు వేసుకుంటా అడ్జస్ట్మెంట్ అవుతా. ఈరోజు పప్పుల కారం వేసుకుంది దాన్ని మధ్యాహ్నం. నేను ఇంటికి ఎంతో ఉల్లాసంగా వచ్చా, ఈరోజు ఖర్చు తగ్గించాలే, నిన్న ఇవాళ ఖర్చు తగ్గించాం అని సంతోషంగా వచ్చి. ఎప్పుడైతే మనం ఖర్చు తగ్గించాం ఉన్నప్పుడే ఇంటికి రాగానే నాకు మా అమ్మాయి చూడు అంది. ఎంత అన్న 1600 అంట. నా గుండెల్లో జారిపోయింది. నిజం చెబుతాను, ఎవరిదాన్ని అడగని మధ్యతరగతి నా గుండెలు జారిపోయి ఒక్కసారిగా నీరసం వచ్చింది, ఆందోళన కూడా మొదలైంది. 1600 ఏంది, ఇదిగో ఇదే ఈ స్టాండ్, ఇది ఐరన్ టేబుల్ అంటే ఇది తెప్పించింది. సరే మనకు అవసరం ఏది కూర్చొని చేసుకుని, ఈ మధ్య నా బట్టలు కూడా ఐరన్ చేసుకునేది. అవసరమైనప్పుడు మన సంపాదన తక్కువ కొన్నప్పుడు అవసరమే. ఎక్కడికైనా ఊరికి తింటూ నేను చెప్తా, ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఐరన్ చేయాలంటే నేను చేయాల్సి వస్తుంది, మా నాన్న చేసుకోవాల్సింది. ఒక చొక్కాకి అరగంట టైం పడుతుంది. ఆ మంచం మీద చేసి నలుగు నొప్పి చెమట విపరీతంగా మా అమ్మ చేయలేదు. ఇంతకుముందు టేబుల్ ఇక్కడ ఉన్నప్పుడు చేస్తుండేదాన్నమ్మా. ఇప్పుడు టేబుల్ మార్చేసరికి ఏముందంటే నేను చేయడానికి కుదరట్లా. ఓకే, ఇంట్లో ఐరన్ చేయడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందా? లేదు. అందుకని ఆ డబ్బా ఎరగొడతావు. అందుకని నేను ఇది ఇప్పటికిప్పుడు ఆలోచించుకున్నది కాదు. మా నాన్న అంటాడు కానీ నేను ఏది ఒక రాగానే కొనను, దాన్ని ఎన్నోసార్లు ఆలోచించగానే కొనను, ఆచరణలోకి తేను. ఇది ఇంత ఇరికింట్లో ఎందుకు కొన్నానంటే ఇది ఫోల్డబుల్, కింద మనం ఫోల్డ్ చేసి పక్కన నుంచో పెట్టచ్చు, అందుకని కొన్నా. ఇది అమెజాన్ లో కొన్నాను, అమెజాన్ బ్రాండ్ సోలిమో, 1600 రూపీస్ అండి. దీనికి మనకి ఇలా పెట్టుకోవడానికి ఉంటది. అన్నట్టు నాన్న, నువ్వు 10 years బ్యాక్ ఐరన్ బస్తాలు చేయించేవాడు కదా, జతకి ఎంత అప్పుడు? అయితే ఇప్పుడు నువ్వు బయట గుడికి వెళ్ళేటప్పుడైనా ఒంగోలు వెళ్ళేటప్పుడైనా చేయించుకోవా? ఈ రోజు టేబుల్ ఇప్పుడైతే హాల్లో టేబుల్ నువ్వు ఆ సోదాపమ్మా. ఈ రోజు నేను గుడికి వెళ్ళేటప్పుడు కూడా ముడతలు పడిపోయింది. ఇది నాకు భలే చిరాకు వచ్చింది. కనీసం నాకు నడుము నొప్పి ఉంది. ఎంతవరకు నీ వంగి మంచం మీద చేయాలి చెప్పు? నేల మీద కూర్చొని చేసుకోలేకపోతుంటివి. మరి ఇది అవసరమే. సంవత్సరం నుండి ఆలోచించా, మడచి పెడతా పక్కన. ఎలా చేయాలి? ప్రపంచం మొత్తం వాడేది సరే ఐరన్ టేబుల్ ఇది కాబట్టి ఇంకో బ్రాండ్ వాడతారు. దీని మీద ఐరన్ ఎలా చేస్తారు అంటారు మా నాన్న. ఎలా చేస్తారంటే చొక్కా ఇలా చేసి నువ్వు చేసుకోవాలంటే నడుము నొప్పి రాదు నీకు. కావాలంటే హైట్ కూడా మార్చుకోవచ్చు తెలుసా. చక్కగా ఇలా 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 రుద్దుకొని చేసుకోవాలి. మధ్య తరగతోడు సక్సెస్ కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే దురద. ఇదే మధ్య తరగతోడు దురద అంటే మనకి 10 రూపాయలు డబ్బులు కనపడ్డాయి అంటే వాటిని ఖర్చు పెట్టేదాకా దురద. నానా, ఈ మధ్య తరగతోడు ఒకప్పుడు నెలకి ఎంత ఐరన్ ఇచ్చాడు అడగని డబ్బులు సంచులు చేపించేవాడు. చెప్పు మా సాక్ష్యం. ఇదే మధ్య తరగతోడు ఒక మెకానిక్ 10 సంవత్సరాల క్రితం ఐరన్ నెలకి ఎంత డబ్బులు ఇచ్చాడు? అప్పుడు కూడా నువ్వు మధ్య తరగతోడివే కదా. అప్పుడేమైంది మరి? ఇప్పుడు అన్నా చూడు, డబ్బులు ఎక్కువ కనపడితే అని. అప్పుడేదే పరిస్థితి, ఇప్పుడేదే పరిస్థితి. కానీ మనకి కాకపోతే ఏంటంటే నాన్న చేస్తే అది కరెక్ట్, నాన్న చేస్తే కరెక్ట్ అని కాదులే. ఇప్పుడు చెప్పేది నువ్వు. ఇప్పుడు సంపాదన ఒకటి అప్పుడు పర్లా, ఇప్పుడు మరీ డౌన్ అయిపోయింది కదా. నాకు ఎన్ని కాదు, నువ్వు నెలకి ఎంత ఇచ్చావు చెప్పు ఐరన్ కి? కాదమ్మా, ఆగు ప్రసన్న. ఇప్పుడు ఇంట్లో నువ్వు కొనుక్కునేది కాదు, కొనుక్కున్నావు కరెక్ట్, ఇంట్లో పెట్టే ప్లేస్ లేదు కదమ్మా. బీరో పక్కన పెడతామా? పెద్ద పని కాదు అదేమి. పెద్ద పనే ఇదేమన్నా మడవడం నీకు. మా ఇంట్లో మాట్లాడుకునేది ఇట్టే ఉంటదండి. నేను ఒక వస్తువుని ఆచితూచి ఆలోచించి కొంటా, నన్నే అంటున్నారు మీరేమో పెద్ద. ఇది పెద్ద పని. 1600 వద్దులే, ఆగు చెప్పగాక. ఎవరిని ఏమంటాను లేదు, అది అక్కడ చూడు ఉండయ్యా. తీసుకెళ్ళి బీరో పక్కన పెడతా, ఏంది నష్టం? చూపించు మరి. ఇది మడిచి పక్కన పెడతా. ఇది ఏమన్నా అర్థమా? నాకు అవసరం. నాకు చీరలు ఇప్పుడు పట్టు చీరలు ఐరన్ చేసుకోవాలన్నా, డ్రెస్సులు ఐరన్ చేసుకోవాలన్నా నాకు నలుగులు పోతున్నాయి, అందుకని కొనుక్కున్నా. ఒకప్పుడు మోట్లు ప్యాంట్ చొక్కాలు ఇచ్చేవాడు మా నాన్న బయట. ఇప్పుడు నా మీద గొడవ వేసుకుంటున్నాడు. ఇంట్లో పెట్టని ప్లేస్ లేదు లేనమ్మా. నేను పెట్టనా? ఇది బీరో పక్కన రా చూపిస్తా. సరేలే, ఎందుకు మనశ్శాంతి లేదు. 1600 డబ్బులు పోగొట్టుకున్న ఆనందం లేదు నాకు. సరే కానీ నీ పెట్టగోవాలి చెప్పు. ఇంకా ఏంటి పెట్టగోవాలా తొట్టగోవాలా?
కానీ నాన్న నువ్వేం బాధపడకు. కానీ ఒకటి చెప్పు, అప్పుడు ఎంత ఇచ్చావు నాన్న నెలకి ఐరన్ కి? ఎంత నెలకు 300 అంతే. అప్పుడు అయ్యా 15 రూపాయలు అప్పుడు జతకి. నెలకు 300 మీరు నెలకు 2 సార్లు చేయించేది. నేను కాదంటే అప్పుడు 3 సార్లు ట్రిప్పులు చెప్తాం. ఇప్పుడు 30 రూపాయలు కావాలి జతకి. ఇప్పుడు మనం పట్టుచీర చేయించుకుంటే 100 రూపాయలు తీసుకుంటాము. దాంట్లో యాడ్ చేస్తా పట్టుచీర వరకు. యూట్యూబ్ లో చూడు ఎట్లా చేయాలో. ఐరన్ ప్రీ ప్లీటింగ్ చేస్తాం చూడమ్మా, అట్లా మీకు తెలియదు. నేనైతే ఒక చీర గాని ఒక చెప్పేది నాకైతే మొదటి నుంచి అలవాట్లేదు ఐరన్ చేసుకోవడం. మీరిద్దరు నీ చీర చేయాల్సింది నేనే, నీ ప్యాంట్ చొక్కా చేయాల్సింది నేనే, నాకు చేసుకోవాల్సింది నేనే. అసలు నా ఎప్పుడు చేసామ్మా నువ్వు? మరీ చిత్రం చేస్తావు. మొన్న ఏదో ఒక్కటి చేసావు, అది నువ్వు ఇచ్చిన చీర. నా చీరలు ఎప్పుడు నేను కూడా చేసుకోనమ్మా. అక్కడ స్పీకర్ పగిలిపోద్ది కానీ చిన్నగా మాట్లాడు. నేను చేయలేమన్నా. మజ్జిగ పోయి నాన్నకి చేస్తావు అంతే. ఒకసారి చేసి దాన్ని 100 సార్లు చెప్తావు నువ్వు. నాన్నకు మజ్జిగ పోయి టేబుల్ మీద ఉన్న ఇంట్లో నిమ్మ తప్పేసి కొద్దిగా అనబెట్టి అంత ఆకలి మీద ఇచ్చా. దెబ్బ కడుపు నిండిపోయింది. నేను ఆడకాడకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వచ్చిన కాడ. నీకన్నా పెద్ద ఆలోచనే ఉంది నాకు. ఏం ఆలోచన? ఆలోచన నేను చక్కగా ఆలోచిస్తా, అర్థమైందా? నేను ఎంతో చక్కగా ఆలోచించి సంవత్సరం నుండి ఉంది ఆలోచన నాకు. ఇప్పటికి తీసుకున్నా నేను. నిమ్మకాయ పచ్చడి మజ్జిగ ఇంత మనం కంట్రోల్ చేసినా ఏదో విధంగా ఖర్చు అవుతానడు మనం. అంటే ఇక్కడ ఇంటి యజమాని చేసే లెక్కలు వేరు, ఇంట్లో వాళ్ళు చేసే ఖర్చు వేరు. ఇంటి యజమాని లెక్కలు వేస్తారు. ఈ మధ్యతరగతి ఫ్యామిలీస్ మనయే కాదు, అన్ని ఫ్యామిలీస్ ఇలాగే ఉంటాయి. పిల్లలు ఏంటంటే వాళ్ళ అవసరాల దగ్గర వాళ్ళు వస్తువులు అంటారు. మన పెద్దవాళ్ళు ఏంటంటే ఏటికి అడ్జస్ట్మెంట్ చేయాలని ప్రయత్నం, దీన్ని బ్యాలెన్స్ చేయలేక బాధపడతా ఉంటాం. నిన్న ఈ రోజు ఖర్చు తగ్గించాలని కొంచెం ఆనందపడే లోపల ఇది ఖర్చు ఏదో ఒక రూపంగా ఇది బ్యాలెన్స్ పూర్తి అవుతుంది. మనం అంటే మనం ఎంత జాగ్రత్త పడినా మన ఖర్చులు అయితే కంట్రోల్ కావు అనేది నాకు అర్థమైపోయింది. చాలు. అవును, ఇది నీ లెక్క రాదు కదా నాన్న. ఎవరు లెక్క? కుటుంబం లెక్కే కదా. నేను నాకు అవసరం కొనుక్కున్నా. ఇట్లా ఒక ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇట్లా ఉంటది. మధ్యతరగతి కంట్రోల్ ఒక ఇంటి పెద్ద అనేది ఒక రెండు అనమాట. అందువల్ల కుటుంబాలు సక్సెస్ కావు. మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు సక్సెస్ కావు? ఇందుకే. ఇది ఏది ఏమైనా నేను చెప్తా, తర్వాత చెప్పి. ఏది ఏమైనా నేను ఎన్నో సంవత్సరాలు ఆలోచించి ఈ ఇంట్లోకి వచ్చాక 10 సంవత్సరాలు మేము ఐరన్ బయట చేయించలా. నాకు ఎంత అవసరమైన పట్టు చీర నడు నొప్పి వచ్చినా కింద నేల మీద పెట్టుకుని నాకు విపరీతమైన నడు నొప్పి వస్తుంది. నేల మీదే చేసుకున్నా. బయట ఇస్తే ఎంతో నాకు తెలియదు. పట్టు చీర 50 రూపాయలు తీసుకుంటా. తెలియదమ్మా నాకు కానీ. తెలీదు. అయినా బలవంతంగా నేను చేసుకుంటే ఉన్నా తప్పదు, చేసుకోవాలి. కానీ మరీ నడు నొప్పి ఎక్కువైపోతుంది. ఇంట్లో ప్లేస్ లేదు ఇప్పుడు చేసుకున్నాం. ఇదనుకో అవసరమైనప్పుడు ఓపెన్ చేసి ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. మా నాన్నకి ఆ విషయం తెలియట్లా. మా నాన్నకన్నా పొదుపు నేను ఇంకా ఎక్కువ. 1-10 సార్లు ఆలోచించే కొంటాను. కానీ కావాలని మా నాన్న ఏంటంటే వీడియోలో నన్ను నా కోసం అంటున్నాడు. నిజమని నమ్మగాకండి ప్లీజ్. ఇంటి యజమాని ఉండదు మధ్యతరగతి ఎవరు పెత్తనాలు రాలే కాబట్టి సక్సెస్ కావడం కష్టం. ఇది ఈరోజు వీడియో. మధ్యతరగతులు ఎందుకు ఎదగలేరు అనేది నా అభిప్రాయం. అది ఎక్కడ పెట్టాను చూడు, అర్థం కాకుండా. ఇంతకుముందు ఆ టేబుల్ మీద నేను చేసేదాన్ని ఐరన్. ఇప్పుడు ఏదేంటంటే బెడ్రూమ్లో ఇంకా అవన్నీ పేర్చుకోవడానికి సరేలే కానీ అదిగో అక్కడ పెట్టా. ఇంకా అడ్డం ఏముంది? ఇది వాటి వీడియో. పిచ్చుకు గోళ ఎవరు గోళ వాళ్ళదే. ఆమె పిచ్చుకు పెంచుతుంది ఇంట్లో, గోళ ఆమెది. అది లైవ్లో చూపించాము. ఆ పిచ్చుక కూడా చూడండి ఒకసారి, మా ఆవిడ ఆనందం కోసం. నేను అంటే ఇప్పుడు జనరల్గా అయితే 2 రోజులు పిచ్చుకతో కాలక్షేపం అయింది. కానీ ఈరోజు కొద్దిగా పనిచేసాను. ఇంటికి వచ్చే లోపల సమస్య ఏం లేదు. అవసరమే, అన్నీ అవసరమే. కానీ ఏంటంటే మనం ఏంటంటే ఒక బడ్జెట్ వేసుకుంటూ వస్తాము. ఆ టైంలో ఇలాంటివి కొన్నప్పుడు కొంచెం ఆందోళన, టెన్షన్ ఉంటుంది. ఈ మధ్యతరగతి జీవితాలు అన్నీ కాగా ఉంటాయి. ఇది మా వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.